అమరావతిలో పేదవారు ఉండకుండా చంద్రబాబు దుర్మార్గ రాజకీయం చేశారని, అమరావతిలో పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత సీఎం జగన్దేనని వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. అంతిమంగా కోర్టులో విజయం సాధించి అమరావతిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా కల్పించారు. అమరావతిలో ధనికులు నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని తెలిపారు. 27వ డివిజన్ గులాబీతోటలో గురువారం సాయంత్రం నగర మేయర్ రాయనపాకి లక్ష్మి, కార్పొరేటర్ కొండాయిగుంట మల్లేశ్వరతో కలిసి సెంట్రల్ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలతో మమేకమయ్యే ప్రభుత్వం చేసిన మంచిని, పథకాలను వివరిస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కల సాకారం చేసేందుకు డివిజన్లోని పేదలకు అమరావతిలో స్థలాలు కేటాయించామని తెలిపారు. అమరావతిలో పేదలు ఉండటం ఇష్టం లేని చంద్రబాబు టీడీపీ నేతలు కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతిమంగా కోర్టులో విజయం సాధించి అమరావతిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని భరోసా కల్పించారు. అమరావతిలో ధనికులే నివసించాలని చంద్రబాబు పగటి కలలు కంటున్నాడని తెలిపారు. సెంట్రల్లో మైసూర్ బోండా దుర్మార్గాలకు ప్రజలకు తెలుసని తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. బోండా ఉమా గతంలో పేదవారికి కనీసం ఒక్కిళ్లైనా కేటాయించారా అని ప్రశ్నించారు. అమరావతిలో పేదల స్థలాలపై బోండా దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు. పేదలను భయపెడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దారి పొడవునా మహిళలు హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాల్లో ఎప్పుడే కానీ ఒక పేదవారికి ఇళ్ల స్థలం ఇవ్వాలని చెప్పి ఎప్పుడైనా ఆలోచన చేశాడా? వాడు ఎలాగో పెద్దోడు చేయలేదు చంద్రబాబు నాయుడు. వీడు ఎప్పుడైనా అడిగాడు కనీసం? అదేవిధంగా మేము అమరావతిలో స్థలాలు ఇస్తే అది మీకు రావు, అవి కొట్టేశారని చెప్పని ఎందుకు అబద్ధం చెప్తావు నువ్వు? ఎందుకు అబద్ధం చెప్తావు? తప్పకుండా వాళ్ళకి మేము అమరావతిలో స్థలాలు ఇస్తాం. వాళ్ళకి మీరు ఎంతమంది అడ్డుపట్టినా కానీ 100% స్థలాలు ఇస్తాం. వాళ్ళకి ఇల్లు కట్టిస్తాం. మైసూర్ బొండకు ఒకటే హెచ్చరిస్తున్నాను, పేద ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా కానీ, వాళ్ళు భయభ్రాంతులు చేసే విధంగా కానీ నువ్వు అమరావతి స్థలాలు అక్కడ రావు అని చెప్పి భయపెడితే మాత్రం మర్యాదగా ఉండదని చెప్తాను. ఎందుకంటే అది కోర్టు స్టే మాత్రమే ఉన్నది. అంతిమంగా ఆ తీర్పు మాకు పాజిటివ్గా వస్తుంది, పేద ప్రజలకి పాజిటివ్గా వస్తుంది. అక్కడ తప్పకుండా స్థలాలు ఇచ్చి తీరుతాము, వాళ్ళకి ఇల్లు కట్టించి తీరుతాము, వాళ్ళందరికీ కూడా అక్కడ నివాసయోగ్యంగా అన్నీ ఏర్పాటు చేస్తాము. ఇది మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష అని చెప్పని తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమం చేసిన అందరికీ కూడా పేరు నమస్కారం తెలియపరుచుకుంటాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, కార్పొరేటర్లు కానీ నిత్యం మీ మధ్యలో ప్రతి ఇంటికి తిరుగుతూ గడప గడపకి మన ప్రభుత్వం అన్న, వైనాట్ 175 అన్న, జగనన్నే మళ్ళీ ఎందుకు కావాలన్నా ప్రతి ఒక్క ప్రోగ్రాంలోన మీ ముందే తిరుగుతున్నారు, మీ ఇళ్ల ముద్దకే వస్తున్నారు. మీకు సంక్షేమ పథకాలు ఎలాంటి దళారీ వ్యవస్థ లేకుండా అందజేస్తున్నారు. ఇది ఒకటి గమనించండి అమ్మా. ఇలాంటి పనికిమాల వేషాలు వేసుకొని, దసరా వేషాలు వేసుకొని వస్తారు. ఇలాంటి వాళ్ళ మాటలను మీరు విశ్వసించొద్దు. జగనన్న పాలన సురక్షితంగా ఉంటుంది. జగనన్న పాలన అందరం సురక్షితంగా ఉంటాము. వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా మనమందరం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తున్నాను. ఇప్పుడు ముసలి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు మీద అంత ప్రేమ ఉన్నవాడు అయితే ఇలా ఎందుకు చేస్తున్నాడు? వాళ్ళ ప్రభుత్వం రాదు కాబట్టి ఏదో ఒకటి మనల్ని మీద బురద జల్లాలని చంద్రబాబు నాయుడు జనసేన చేస్తున్నారు. కానీ మళ్ళీ వచ్చేది మన జగనన్నే వస్తారు. అలాగే ఇక్కడ శ్రీనన్న మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తారు. ఇది ప్రతి ఒక్కళ్ళు గమనించుకోవాల్సిందమ్మా. ఎందుకంటే సంక్షేమ పథకాలు కానీ ఏదైనా సరే మన వైఎస్ఆర్సీపీ కుటుంబం, మన జగనన్న ఇచ్చే ప్రతి పథకాలు ప్రతి ఒక్కళ్ళకి అందుతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు ఆలోచించి మళ్ళీ జగనన్నకి అలాగే మన శ్రీనన్నకి ఫ్యాన్ గుర్తుగా ఓటేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని ప్రతి ఒక్కళ్ళని కోరుకుంటున్నాను.